అర్థమవుతుందా? వెనకొక కాలు వేసాం, ముందుకొక కాలు వేసినాం. నిజంగా ఇదేదో బాగుంది అనుకుంటే అందరూ అట్లా వేస్తే ఎంత నెట్టినా వెనకాల నెడతనే ఉండవు. ఈ నెట్టే బ్యాచ్ అంత దెయ్యం బ్యాచ్ ఇదంతా. ఆమెనండి, ఆమెనే. ఇప్పుడు రేపొద్దున చూస్తారు, రేపొద్దున అందరూ చూస్తారు దీన్ని. నెట్టే బ్యాచ్ అంతా వీళ్ళందరూ కూడా తోడేలు బ్యాచ్. ఇది నిజం. మీకు అర్థమవుతుందా? దెయ్యాలు బట్టి ఒక్కొక్కళ్ళు ఏమంటే అమాయకుల దగ్గరకు వచ్చి ఎవరిని పాడు చేద్దామని. దేవుని పిల్లలండి, దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మోసం చేస్తే ఎవడయా దేవుడు ఒప్పుకుంటాడా? చాలామంది నేను ఉన్నా, దేవుళ్ళో ఉన్నాను అనుకుంటున్నారు. లేరు. ఎవరిని మోసం చేయడానికి? నెట్టే వాళ్ళందరూ దెయ్యాలే. వాళ్ళ దెయ్యం పని చేస్తుంది. వెళ్ళారు అని అన్నారు, పడిపోయింది కింద. అట్లా ఉండాలి. ఏదో పోయేదాకా పో అని అన్ని ఊపులు ఊపి 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 వాళ్ళు పడేదాకా ఏదో ఒక టెక్నిక్ చేసి కింద పడేసేది కాదు. నిజంగా ఎంత నీచానికి తయారవుతున్న డబ్బు కోసం అండి. ఎవరిని పాడు చేద్దామనండి? చీ. దేవుని పిల్లల్ని పాడు చేస్తే దేవుడు నరకానికి తొక్కుతాడండి కిందకి. చాలా బాధాకరమైన విషయం అండి. ఎంత బాధాకరమైన విషయమో. ఇలాంటి వాళ్ళందరినీ వాక్యం అనే ఖడ్గంతో కొట్టాలి యేసునామములో. అలాంటి లేచే యవనస్తులు కావాలి, సేవకులు కావాలి. ఇప్పుడులో జూలు విడిచిన సింహంలాగా బయలుదేరాలండి. కానీ ఏం దొక్కుతున్నాయి అన్నీ. నిలబడదాం అనుకున్న వాళ్ళు దానికి దీనికి చోటు ఇచ్చేసి పడిపోతున్నారు. ఎంతోమంది సేవకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తూ ఉంటే